హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోతున్నది పెసరపప్పుతో బెల్లం పొంగలి. నా స్టైల్లో నేను పొంగలి ఎలాగ చేస్తానో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అయిన పెసరపప్పుతో బెల్లం పొంగలి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ రైస్, 1 కప్ పెసరపప్పు, నెయ్యి, ఎండు కొబ్బరి, యాలకులు, బెల్లం, డ్రై. ఒక బౌల్ తీసుకొని 1 కప్ రైస్, 1 కప్ పెసరపప్పు వేసి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని నెయ్యి పోసి జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ఈ మూడింటిని బాగా వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకొని పెట్టుకొని ఉండండి. ఆ తర్వాత అదే కుక్కర్లోనే ముందుగా మనం వాష్ చేసుకొని పెట్టుకొని ఉన్న రైస్, పెసరపప్పుని వేసుకోండి. అదే కప్తో 4 కప్స్ వాటర్ని పోసుకొని మూత పెట్టుకోండి. 4 విజిల్స్ వచ్చేదాకా ఉండండి. తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూడండి. రైస్, పెసరపప్పు బాగా ఉడికింది. ఆ తర్వాత 1 కప్ బెల్లం తీసుకొని బాగా కలుపుకోండి. బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. లాస్ట్లో 1/2 కప్ మిల్క్ వేసుకొని అన్నీ బాగా కలుపుకోండి. ఆ తర్వాత యాలకులు, ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, ఎండు కొబ్బరి, కిస్మిస్ ఇవి కూడా వేసి బాగా కలుపుకోండి. లాస్ట్లో 1 స్పూన్ ఘీ కూడా వేసుకొని కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పుతో బెల్లం పొంగలి రెడీ. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. నేను అయితే ఇలాగే చేసుకుంటాను ప్రతిసారి మా ఇంట్లో. నాకు అయితే ఈ పొంగలి చాలా అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ గాయ్స్. నాకు మీరు ఇలాగానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్